నమస్తేరా అందరికి. మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను నాన్న, చాలా బాగా అనిపించింది నాకు. అది నాది ఓను చిట్కా. అది వీడియో చేసేటప్పుడు ఇప్పుడు మనం ఈ స్టాండ్స్ ఉంటాయి కదా నాన్న, ఇవి ఏంటంటే ఇప్పుడు వీడియోలు ఇట్లా డైరెక్ట్ మాట్లాడుతుంటే వీటికి అంత పెద్ద అవసరం ఏం లేదు. ఇట్లా పెట్టుకొని దీనికి ఒక సపోర్ట్ పెట్టుకొని చెయ్యొచ్చు. నేను ఎప్పుడు వంటలు చేయలేదు కాబట్టి ఇట్లనే యూజ్ చేసుకుంటూ వచ్చిన. కానీ ఇప్పుడు వంటలు చేస్తున్నా, కంపల్సరిగా దాని సెట్టింగ్ తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు ఇట్లా బెండ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక సరే ఇప్పుడు అదే వాడుతున్నా. కోటి పోయి కొనుక్కొచ్చుకుందాం అనుకున్నా, కోటి పోయి తెచ్చుకుందాం అనుకుంటే మా బిడ్డ అన్నది, లేదు మమ్మీ నేను అమెరికా నుండి నీకు పంపిస్తాను, మా బిడ్డ దగ్గర చాలా బాగుంది, నేను పంపిస్తాను మమ్మీ, నీకు కొని పంపిస్తా అన్నది. కానీ ఆ నుండి వచ్చేసరికి నాకు టైం పడుతుంది కదరా. మొన్న వంట చేస్తుంటే కూర గిన్నెల పడుతుండే, ఇది మొత్తం స్టాండ్ ఉంది, ఎట్లా చేయాలబ్బా అని ఆలోచించిన. నేను ఈ స్టాండ్ ఇప్పుడు అది చూపిస్తాను మీకు. ఇది స్టాండ్, ఇలా ఒక చైర్ ఉంటది కదా నాన్న, మనకు ఎంత 100 రూపీస్ కు దొరుకుతుంది మనకు. ఇగో దీని మీదే ఈ హోల్ ఉంటది కదా, ఈ హోల్ ఇలా పెట్టేసి మొత్తం ఇలా స్టిక్కర్ వేసేయండి. నేను చేసుకున్నది మీకు చూపిస్తాను. మా కొడుకైతే నీ క్రియేటివిటీకి గ్రేట్ బాబా అని చెప్పేసి అని మెచ్చుకున్నాడు. ఇగో ఇప్పుడు నేను ఇది అలా చేశాను చూడండి. ఇగో ఇట్లా, ఓకే, ఇగో ఇలా మొత్తం ఇట్లా ప్లాస్టిక్ స్టిక్కర్స్ వేసాను కదలకుండా. ఇప్పుడు చూడండి నాన్న, ఇగో ఇలా వంట చేసేటప్పుడు ఇలా పెట్టుకొని చేయొచ్చు మనం, ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్. మళ్ళీ ముఖ్యంగా పెట్టుకుంటే కూడా నాన్న చాలా బాగుంది తెలుసా. ఇట్లా పెట్టుకొని చేస్తూ ఉంటే కదలకుండా మెదలకుండా సేఫ్టీగా ఉంది. మా బిడ్డ పంపించింది స్టాండ్, వచ్చింది నాకు అమెరికా నుండి.